సెకండ్ క్లాస్ 13th లెసన్ ఓలచ్చా గుమ్మాడి. పాఠం చదవండి. పాఠంలోని ఒత్తు అక్షరాల పదాలు రాయండి. పండ్లు, లచ్చ, నీళ్లు, పెట్ట, ఒడ్డు, జగ్గయ్య, గుమ్మడి, మొగ్గ, కెక్కి. కింది పదాలు స్పష్టంగా చదవండి. గా, తా, డా ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. బుగ్గ, అగ్గి, ముగ్గు, అగ్గువ, పగ్గం, లగ్గం, బుగ్గి, బొగ్గు, మగ్గం, మొగ్గ, బిడ్డ, లడ్డు, గడ్డి, గుడ్డు, ఎక్కబుడ్డి, మెత్త, వడ్డానం, వడ్డీ, గడ్డం, పచ్చగడ్డి, మత్తడి, పత్తి, పొత్తు, కత్తెర, పువ్వుల గుత్తి, ముత్తాత, సుత్తి, ఒత్తులు, ఎత్తు, అగరబత్తి. కింది పదాల్లో గీత గీసిన అక్షరాల తేడాను చెప్పండి. అగి, అగ్గి, వడానం, వడ్డానం, బతాయి, బత్తాయి, గడపార, గడ్డపార, అగువ, అగ్గువ, వితనం, విత్తనం, బుగ, బుగ్గ, కబడి, కబడ్డీ, గిత, గిత్త. కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. ఆవు గడ్డి తింటుంది. నాయన చెల్లెల్ని అత్త అంటారు. కుంపటిలో బొగ్గు వేస్తారు. ఇంటి ముందు ముగ్గు పెడతారు. బట్టలను కత్తెరతో కత్తిరించాలి. గా, డా, తా ఒత్తుతో మనం పదాలు రాయాలి. గడ్డి, అగ్గి, ఉగ్గు, మెత్త, అడ్డం, బత్తాయి, కబడ్డీ, సుత్తి, కత్తెర, వడ్డానం, గుడ్డు, మొగ్గ. గళ్ళలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి. కత్తి, గుడ్డు, బొగ్గు, కొత్త, అగ్గి, అత్త, గుడ్డ, సిగ్గు, బొడ్డు, గడ్డి, తగ్గు, సుత్తి. కింది బొమ్మల పేర్లు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. ముగ్గు, మగ్గం, లడ్డు, సుత్తి, వడ్డానం, కత్తెర. అమ్మ అందంగా ముగ్గు వేసింది. మా నాన్నకు మగ్గం నేయడం వచ్చు. లడ్డు నాకు చాలా ఇష్టం. మేకులు సుత్తితో కొడతారు. నాకు వడ్డానం ఉంది. కత్తెరతో బట్టలు కత్తిరిస్తారు. కింది పదాలు జత చేయండి. వాటితో వాక్యాలు రాయండి. దొడ్డు బియ్యం, కొత్త కుండ, కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. చెత్త, బుట్ట, చెత్తను బుట్టలోనే వేయాలి. దొడ్డు బియ్యం, దొడ్డు బియ్యంతో దోశలు చేస్తారు. తాత దగ్గు, తాత దగ్గుతున్నాడు. కమ్మని బజ్జీ, బజ్జీలు కమ్మగా ఉంటాయి. కర్ర, బొగ్గు, కర్ర కాలిసే బొగ్గు వస్తుంది.